ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్। ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। ముందుగా లైనింగ్ అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకుందామండి। హైట్ వచ్చి 5 ఇంచెస్, ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను। పై వైపున బుట్ట కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి। హ్యాండ్ హైట్ 6 ఇంచెస్, బుట్ట కోసం 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాం కదండి। ఇప్పుడు బుట్ట కోసం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను। పై వైపును కూడా ఇలా 5 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి స్ట్రైట్గా। ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఒరిజినల్ హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। హ్యాండ్ హైట్ 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను। ఇప్పుడు అదే 6 ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను। హ్యాండ్ లూస్ వచ్చి 5 ఇంచెస్, చంక లూస్ వచ్చి 6.5 ఇంచెస్ అండి। ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను। ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని ఇలా డ్రా చేసుకోవాలండి। ఇలా హ్యాండ్ షేప్లో డ్రా చేసుకొని మనం ఎక్స్ట్రాగా తీసుకున్న 1.5 ఇంచును కూడా ఇలాగా క్రాస్గా హ్యాండ్లోకి కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మన బుట్ట హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలండి। ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి। అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర పై వైపున కింద వైపున కూడా టక్స్ అనేది ఇచ్చుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది 2 హ్యాండ్స్గా ఇలా డివైడ్ చేసుకోవాలండి। ఇప్పుడు మెయిన్ పీస్ని అదేలాగా 4 ఫోల్డింగ్స్ పైన వేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది చుట్టూ వదిలి కట్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు 2 హ్యాండ్స్ను కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలి। ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా విడదీసి మెయిన్ పీస్ రైట్ సైడు లైనింగ్ని పెట్టి కింది వైపున ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి। ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి। ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలండి। మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి। ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి। లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలేవి రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలండి। ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్నది పై వైపుకు కూడా కనిపించేలాగా మెయిన్ పీస్ పైన ఇలా మార్కింగ్ చేసుకోవాలండి। ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి అనేది ఫ్రిల్స్ కుట్టడం స్టార్ట్ చేయాలి। మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేటివి ఈ హ్యాండ్కి చాలా చిన్నగా పెడుతున్నానండి। ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా ఫ్రిల్స్ అనేటివి కూడా పెడుతున్నాను। అన్ని ఫ్రిల్స్ కూడా ఒకే మెజర్మెంట్తో వచ్చేలాగా మనం మార్కింగ్ ఎక్కడి వరకు చేసుకుంటున్నామో అక్కడ వరకు పెట్టుకోవాలండి। చూడండి ఎంత చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టానో అదేలాగా పై వైపున కూడా ముందు పెట్టుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి। ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకొని హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత దీనికి లేస్ అనేది అటాచ్ చేయాలండి। మనం 1/2 ఇంచ్ వదిలాం కదండి, ఆ 1/2 ఇంచ్ వదిలేసి పైనుంచి అనేది లేస్ అనేది పెట్టి కుట్టుకుంటూ రావాలి। లేస్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి। ఇలా కుట్టుకుంటే మన బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతుందండి। నార్మల్ జార్జెట్ సారీ కూడా ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది। బై ఫ్రెండ్స్।